హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధుశ్రీ రుచులు. ఫ్రెండ్స్, ముందుగా నన్ను ఎంతకాలం సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్, 200 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలా ఉంటూ నాకు ఎంకరేజ్ చేస్తారని మరిన్ని మంచి హెల్తీ రెసిపీస్ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. మరి 200 సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. అందుకని ఇవాళ నేను ఒక మంచి స్వీట్ రెసిపీతో వచ్చేసాను ఫ్రెండ్స్ మనందరి కోసం. మరి ఆ స్వీట్ ఎలా చేద్దామో చూద్దామా? అదేంటో తెలుసా ఫ్రెండ్స్? రస్కులతో హల్వా ఫ్రెండ్స్. చాలా సాఫ్ట్గా ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టపడతారు. 10 నిమిషాలు కూడా పట్టదు ఫ్రెండ్స్ ఈ రెసిపీకి. మరి ఎలా చేద్దామో చూద్దామా ఫ్రెండ్స్? ముందుగా రస్కులు తీసుకొని మీరు ఎన్ని అనుకుంటున్నారో అన్ని రస్కులు తీసుకొని దాన్ని వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన రస్కుల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకొని జస్ట్ కచ్చాబిచ్చాగానే అంటే ఫోర్స్గా గ్రైండ్ చేయండి. మరీ మెత్తగా పౌడర్ ఉండకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదు. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లో వేసుకోండి. మీకు కొలత ప్రకారం కొలత ఉండాలి అనుకున్నట్టుగా ఒక బౌల్లో, ఏ బౌల్లో పడుతుందో పౌడర్ మొత్తం ఆ బౌల్ వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఓకే, ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని 1.5 కానీ 2 టేబుల్ స్పూన్ కానీ ఫ్రెండ్స్ మీ ఇష్టం నెయ్యి వేసుకొని ముందుగా నేను కాజుని ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా కాజుని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మాడకుండా చూసుకోండి కాజుని. ఓకేనా? అది ఫ్రై అయ్యాక అలాగే కిస్మిస్ కూడా తీసుకొని, తగినన్ని కిస్మిస్ అండి తీసుకొని అవి కూడా చక్కగా నీట్గా గోల్డెన్ బ్రౌన్లో మాడకుండా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే నెయ్యిలో ఫ్రెండ్స్ మనం ఏదైతే పౌడర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ ఉంది కదా, ఆ బ్రెడ్ పౌడర్, అదే రస్కుల పౌడర్ ఫ్రెండ్స్, అది కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మాడకుండా జస్ట్ 1-2 నిమిషాలు, ఎక్కువసేపు కూడా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? జస్ట్ ఆ నెయ్యి స్మెల్ అంతా పట్టి కొంచెం పచ్చివాసన పోయేలా ఉండడం కోసమే 2 నిమిషాలు మాత్రమే ఫ్రై చేయండి. ఎక్కువసేపు ఫ్రై చేస్తే అడుగున మాడిపోతుంది బాండీ. ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకొని అదే బాండీలో మనం ఏ కప్పుతో అయితే రస్కుల పౌడర్ తీసుకున్నామో ఆ కప్పుతోటి కరెక్ట్గా 3/4 కప్పు అయితే ఫ్రెండ్స్ కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. ఇంకొంచెం స్వీట్ తినాలి అనుకున్న వాళ్ళు కప్పు వేసేసుకోండి. షుగర్ వేసేసుకొని 1/2 కప్పు వాటర్ పోసుకొని కొంచెం బాగా మరగనివ్వండి. షుగర్ బాగా కరిగిపోయాక జస్ట్ ఒక పొంగు వస్తుంటుంది మనకి. షుగర్ పాకం అంతా పొంగు వస్తుంది, పెద్ద తీగపాకం రానవసరం లేదు. అలా పొంగు వస్తున్న టైంలో మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఈ రస్కుల పౌడర్ని అంతటినీ వేసేసుకుని బాగా కలిపేయండి ఫ్రెండ్స్. చూడండి, చక్కగాను 1 నిమిషంలోనే అదంతా గట్టిపడిపోతుంది, ఆ పాకం మొత్తం కూడా పట్టేసేసి. ఈ స్టేజ్లో మనం ఇలాచీ పౌడర్, యాలకుల పౌడర్ కూడా వేసేసుకోండి కొంచెం మంచి స్మెల్ కోసం. వేసేసుకొని బాగా కలిపేసుకొని 1 టేబుల్ స్పూన్ కానీ 1.5 టేబుల్ స్పూన్ మీ ఇష్టం ఫ్రెండ్స్. మీకు నెయ్యి తగినంత నెయ్యి వేసుకోండి. మీరు ఎంత నెయ్యి ఎక్కువ తినాలనుకున్నా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం నెయ్యి వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఫైనల్గా మనం ఏమైతే డ్రై ఫ్రూట్స్, కాజు, కిస్మిస్ ఫ్రై చేసి పెట్టుకున్నామో అవి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ 10 నిమిషాల్లో అయిపోతుందండి. అది కాక చాలా సాఫ్ట్గా ఉంటుందండి. తింటుంటే నోట్లోంచి కరిగిపోతుంది. ఆ రస్కుతో ఫ్లేవర్ తోటి ఆ పాకం, ఆ నెయ్యి తగిలి నోటికి చాలా కమ్మగా, చాలా సాఫ్ట్గా దిగిపోతుందండి. ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు ఫ్రెండ్స్. మీ ఇంటికి ఎవరైనా గెస్టులు వస్తే 10 నిమిషాల్లో వాళ్ళని కూర్చోబెట్టు కూడా మీరు 10 నిమిషాల్లో చేసేయచ్చు. మరి ఈ రెసిపీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నేను. ట్రై చేసి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి ఫస్ట్ ఎలా వచ్చిందో. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ మధుశ్రీ రుచులు. ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.